పూర్తిగా దాని మీదనే ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామం చేస్తే మణిపూరక చక్రం బాగా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి కపాలభాతి రోజు చేస్తున్నాం. అలాగే మనకు ఈ కడుపు దగ్గర నుంచి ఈ ఛాతీ ఈ భాగం అంతా కూడా బాగా మనకు శ్వాస అందడానికి కానీ మనం ప్రాణాయామం చేస్తున్నాం. ఈ భాగాలలో ఎక్కువ కదలికలు జరుగుతుంటాయి. దానివల్ల మధ్యమ విభాగ ప్రాణాయామం చేసినప్పుడు ఒకటి, అలాగే రెండవది చిన్మయ ముద్ర. చిన్ముద్రలో అయితే కింది భాగానికి ఈ నాభి దగ్గర నుంచి కిందికి జరుగుతూ ఉంటుంది. చిన్మయ ముద్రలో అయితే ఈ నాభి దగ్గర నుంచి ఇంతవరకు జరుగుతుంది ప్రాణాయామం. ఇలా మీరు ఇలా పెట్టుకోండి ముద్రను, శ్వాస తీసుకోండి, బాగా తెలుస్తుంది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సడన్గా ఇలా మార్చి చూడండి, అప్పుడే మీ యొక్క శ్వాస గతి మారిపోతుంది. ఇక్కడి నుంచి ఇంతవరకు జరుగుతుంది. ముద్ర మారుస్తూనే ఈ వేలు ఇలా ఉన్న వేలు ఇలా తీసుకుంటూనే అప్పుడే శ్వాస గతి మారుతుంది. మీరు బాగా గమనిస్తే చూడండి, వేలు ఇలా ఉన్నప్పుడు ఒక చోటుకి వెళ్తుంది, ఇలా ఉంటే ఒక చోటుకి వెళ్తుంది. ఈ ముద్రాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్మయ ముద్ర ప్రాణాయామం చేస్తే ఏదైనా చేయొచ్చు, కపాలభాతి చేయొచ్చు. జస్ట్ ఒక 2 minutes కపాలభాతి చేసి తర్వాత చేయాలి. కపాలభాతి ప్రాణాయామం 2 minutes చేయండి. ప్రాణాయామం మణిపూరక చక్రాలకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే అనాహత చక్రాలకు కూడా ఉపయోగపడుతుంది. పూర్తిగా తీసుకోండి, నిదానంగా.
లండో ఫిజిక్స్లో చెప్పేటువంటి ఆ వెన్నెముక డాక్టర్ సరి చేసుకున్నాడు అన్నారు కదా, దేంతో సరి చేసుకున్నాడు? ఆయన మనసుతోనే సరి చేసుకున్నాడు. అంటే మానసికమైనటువంటి యొక్క శక్తిని అక్కడ ఉపయోగించాడు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. ఇంతకుముందు చెప్పాను కదా, రెండో ప్రపంచ యుద్ధంలో ఒక ఖైదీని ఎలా చంపేశారు, ఏం చేయలేదు. అతని మైండ్ మీద ఇతను వీళ్ళు మాట్లాడిన మాటలు తప్ప కదా, బ్లడ్ తీసేస్తున్నాము అని కళ్ళకు కట్టారు, చుట్టూ అలా గుచ్చారు. వారు కొంచెం అట్లా సైనికులు వాడిని కొంచెం చిత్రహింసలకు గురి చేసి చంపాలనుకున్నారు. చాలా కిరాతకంగా చేస్తుంటారు. వాడిని ఉరిశిక్ష చేస్తారు. కానీ వీడు ఉరిశిక్ష అయితే ఏముంది, సులభంగా చచ్చిపోతాడు కదా. మనస్పరంగా వీడు బాగా ఇబ్బంది పడుతూ చావాలని చెప్పేసి వాడిని కళ్ళకు కట్టేస్తారు. ఉపయోగి ఆత్మకథలు ఎక్కడ రాస్తారు. కట్టేసి 2 చేతులు వెనక్కి విరిచి కట్టేస్తారు. కుర్చీలో కూర్చోబెట్టి నీ రక్తం తీసేస్తున్నాం ఇప్పుడు, ఇక నువ్వు వస్తావు చూడని చెప్పేసి వాడికి కొలాయి కొంచెం ఆన్ చేసి చుక్క నీళ్లు పడేట్టుగా ఆ శబ్దం పడుతూ ఉన్నట్టు, బ్లడ్ కింద పడుతూ ఉన్నట్టు శబ్దాన్ని పెట్టేసి ఇక్కడ సూత్తో అలా గుచ్చారు. వాడికి అలా కుర్చీ అలా తీశారు అంతే. నీ రక్తం తీసేస్తానో ఇదో పోదా ఉంది చూడని చెప్పేసి ఆ వాయిస్ వినిపిస్తూ అని నరకం చూపించారు వాడికి. ఇక వాడు ఇప్పుడు నీకు ఇదో ఇంత రక్తం పోయింది, ఇంత పోయింది, ఇక ఇలా కామెంటరీ అన్నమాట. ఇక వాడికి మనసులో ఎలా ఉంటుంది, వేరే ధ్యాస ఉంటుంది వాడికి, అస్సలు లేదు. వాడు దాన్ని మానసికంగా ఇదవుతూ నా రక్తం పోతానని ఒక 2 గంటలు బాగా తనకలాడి చచ్చిపోయినాడు. వాడి గురించి ఇక ముందే చనిపోతాడు. అంటే మరి అక్కడ వాడిని చంపేసింది ఏది, రక్తం తీసారా? తీయలేరు, మనసే. కానీ మనం మనసు ప్రధానంగానే మన బాడీ నడుస్తుంది. యద్భావం తద్భవతి. నీ యొక్క స్థితిని బట్టి నీ గతి, నీ యొక్క చూసే విధానాన్ని బట్టి ఈ సృష్టి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తాం. ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి గురించి నువ్వు చూసినటువంటి, నీకు తెలిసినటువంటి ఆ వ్యక్తి వేరు. మనమే చెప్తాము చాలామందిని, ఒక ఫలానా వ్యక్తి అన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ఒకరిని అడిగితే ఏం చెప్తారు, ఆ వ్యక్తి యొక్క ఉన్నటువంటి అభిప్రాయం ఈయన ఒక రకంగా చెప్పేస్తారు. అంటే ఆ వ్యక్తిని చూసిన విధానము, ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఇవన్నీ ఇతనికి తెలిసినటువంటివి. ఇంకో వ్యక్తిని తీసుకొని అతని గురించి అడిగి చూడండి అని చెప్తాడు. అంటే ఆయన చూసిన వ్యక్తి ఇంకో రకంగా ఉన్నాడు. ఒక ఏదో పేరు అనుకోండి, ఇప్పుడు వెంకటరామరెడ్డి అనుకోండి. ఇదే వెంకటరామరెడ్డి అనే వ్యక్తిని ఒక వ్యక్తి ఇంకో రకంగా చూస్తాడు, ఇంకో కొంతమంది వేరే రకంగా చూస్తారు. వీళ్ళు చూసిన దానికి వాళ్ళు చూసిన దానికి రెండుకి డిఫరెన్స్ ఉంటుంది. మరి ఈయనేమో ఇలా చెప్తాడు, ఆయనేమో అలా చెప్తాడు. ఏంటి సార్ అంటే మనం చూసే దృష్టిని బట్టి కనిపిస్తుంది ఈ సృష్టి అంతా కూడా. అందుకని ఇక్కడ ఏది కూడా మనకు చివరికి చెప్పింది ఏంటంటే ఉన్నది ఒకటే, మనం చూసేదాన్ని బట్టి ఇది 2గా కనిపిస్తుంది అంతే, లేకపోతే 2 లేవు. అందుకే మానసికమైనటువంటి సాధనతో వీళ్ళందరూ కూడా ఎలా తగ్గించుకుంటున్నారు. 2 సంవత్సరాలు పీరియడ్స్ రాలేదు ఆమెకు, మరి వచ్చేసాయి. నిన్న దాంట్లో ఆమె చెప్తూ ఉంది, ఆగిపోయాయి. కానీ వచ్చాయి. ఎలా వచ్చాయంటే ఆమె చేస్తున్న మానసిక సాధన తప్ప అక్కడ ఏమి లేదు, శరీరంతో ఏం చేయలేదు. ఆమె లిమిటెడ్ నమ్మకాలను తీసేసుకుంది, ఆటోమేటిక్గా ఆ పీరియడ్స్ అనేవి. మరి హాస్పిటల్కి తిరిగి 35-36 ఇయర్స్ ఉన్నాయి, మన యోగాకు వస్తుంది, అన్నీ చూసి అన్ని వేలూరు హాస్పిటల్లో కూడా అయిపోయింది, అన్ని ట్యాబ్లెట్స్ వాడింది, కానీ పీరియడ్స్ రాలేదు. ఏం చేయాలి మరి? కొద్ది రోజుల తర్వాత కొంత మా క్లాసులు విన్న తర్వాత మళ్ళీ వచ్చాయి, మధ్యలో మళ్ళీ ఆగిపోయాయి. మళ్ళీ ఈ మధ్య నేను అడగలేదు. కానీ కాబట్టి ఏదైనా కూడా మనకు మెయిన్గా చూడండి, మనకు ఒక ఆహారం తీసుకునేప్పుడు కానీ, ఒక సమస్య విషయంలో కానీ జస్ట్ కొంచెం మానసిక స్థితిని మారిస్తే ఆ సమస్య మనకు అప్పుడే వేరుగా కనిపిస్తుంది. అప్పుడే దాని నుంచి మనం బయటపడే స్థితి కూడా వస్తుంది. ఒక సమస్యను చూసే విధానాన్ని బట్టి దాని తీవ్రత పెరగడము తగ్గడము. ఎవరికైనా కష్టం అనేది ఎవరికైనా వస్తుంది, కష్టాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, అనారోగ్యం అనేటువంటిలో ఏవో ఒకటి వస్తుంటాయి. కానీ కొంతమందికి మాత్రం అవి బాధ పెడతాయి, కొంతమందిని బాధ పెట్టాలి. అంటే
అంటే వాళ్ళ శరీరం గురించి కాదు, అక్కడ వాడు తీసుకునే విధానం అలా ఉంటుంది. కొంతమంది బాధ అనుభవిస్తారు, ఎందుకంటే ఆ వచ్చిన దాన్ని పట్టుకొని నాకెందుకు వచ్చింది, నాకేది ఇచ్చింది, అది ఇచ్చింది, ఇది ఇచ్చింది, అదే వ్యక్తి చెప్తున్నాను కదా. అదే వేరే వాడు ఇప్పుడు అక్కడ ఇద్దరిలో డిఫరెన్స్ చూశారు కదా. ఈ వ్యక్తి ఏమో ఏం లేకపోయినా నాకేదో ఈ విధంగా ఉంది అనుకుంటున్నాడు, ఆ వ్యక్తి అన్ని శుభ్రంగా తింటున్నా కూడా ఏమీ లేకుండా ఉంది. ఏంటంటారు మరి ఇక్కడ తీసుకునే విధానం. ఒక జబ్బును కూడా ఇద్దరికి షుగర్ ఉంటుంది, కానీ ఒక వ్యక్తికి ఏమి ఇబ్బంది పెట్టదు, ఒక వ్యక్తికి ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు. మా టీచర్లో ఒక ఆయన రిటైర్డ్ ఒక ఆయన ఉన్నాడు, నాకంటే ఎంత కింది స్థాయికైనా దిగజారుస్తుంది మనసు. మానసిక సాధన అనేటువంటి దాంతో మన శరీరంలో వచ్చే చిన్న చిన్న జబ్బులు మనం క్యాన్సర్ను కూడా ఎలా అధిగమిస్తున్నారు చెప్పండి. క్యాన్సర్ అంటూనే ఏమవుతుంది, క్యాన్సర్ అంటూనే ఒక్కటే ఆలోచన, చచ్చిపోతాం. ఇంకేనా ఎవరికైనా క్యాన్సర్ అంటూనే ప్రతి ఒక్కరికి వస్తేనే ఫస్ట్ థాట్ ఏంటంటే చచ్చిపోతాం. ఆ భావనే లేని వ్యక్తికి వాడికి ఏమీ కాదు. చెప్పాను కదా, గుట్ట మీద ఒక 17 సంవత్సరాలు బతికింది, క్యాన్సర్ వచ్చారు, గర్భసంచికి వచ్చింది, వయసు 4 ఎలా బ్రతికిందంటే ఆమె దాన్ని అసలు అది ఉన్నట్టు పట్టుకోలేదు. అదే మీకు చెప్పాను, దాంట్లో కూడా చెప్పుకుంటారు, పట్టుకోవడం ఆపండి. పదే పట్టుకొని షుగర్ లెవెల్ కొంతమందికి ఎప్పుడు తగ్గదు, ఎంత ట్యాబ్లెట్ తీసుకుని. ఎందుకు తగ్గదంటే ఎప్పుడు పదే ఒక మంత్రంలా చెప్పిస్తుంటాడు తన యొక్క షుగర్ పట్టుకుంటున్నాడు. పట్టుకునే కొద్దీ అది దాన్ని పట్టుకోవడం మనమే పట్టుకుంటున్నాం, అది వదలాలని చూసినా మనం పట్టుకున్నాం. ఆమెకి ఏదో చిన్న సమస్య, ఆ పట్టుకోవడం ఆపండి అన్నాను. రోజు ఎంత చేసినా ఆమెకు తగ్గడం లే, గ్యాస్ ప్రాబ్లము ఇవన్నీ ఎంత చెప్పినా ఎన్ని చేసినా మళ్ళీ ఫుడ్ రిస్ట్రిక్షన్ తగ్గడం. నేనేం చెప్పానంటే మానసికంగా మన క్లాస్లో పట్టుకోవడం